ఒడిదుడుకుల వ్యవసాయానికి ఆసరాగా ఉంటూ ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తున్నాయి అనుబంధ రంగాలు. వీటిలో ఒకటి పాడి పరిశ్రమ కాగా రెండోది జీవాల పెంపకం. జీవాల పెంపకం ఒకప్పుడు కులవృత్తిగా ఉన్న ఈ రోజున మాంసానికి పెరుగుతున్న గిరాకీతో ఆధునిక పద్ధతులు మేళవించి వాణిజ్య పంథాలో పెంపకాన్ని సాగిస్తూ ఇంతింతై వట్టుడింతై అన్నట్లుగా అభివృద్ధి బాట పడుతున్న ఔత్సాహికులెందరో ఉన్నారు. పాక్షిక సాంద్ర పద్ధతుల్లో జీవాలను మేపుతూ పోషణ, ఆరోగ్య సంరక్షణ పట్ల జాగ్రత్త వహిస్తూ జీవాల అమ్మకం ద్వారా లక్షల ఆదాయం గడిస్తున్నారు. మంచి యాజమాన్యం, పోషణ చేపట్టిన పరిస్థితుల్లో ఒక్కో గొర్రె 6 నుంచి 7 మాసాల్లో 30 నుంచి 35 కిలోల బరువు తూగుతుంది. ఆ బరువు చేరుకున్నప్పుడు సాధారణంగా అమ్మకం చేస్తారు. ఆ వయస్సులోపు చేస్తే రైతుకు లాయికీగా ఉండదు. కిలో సజీవ బరువుకు 200 నుంచి 250 రూపాయల చొప్పున అమ్మకం చేయటం, అలా ఒక జీవం అమ్మకం ద్వారా 6,000 నుంచి 8,500 రూపాయలు గడించటం చూస్తున్నాం. ఒక తల్లి గొర్రె నుంచి 4 ఏళ్ల కాలంలో 3-4 పిల్లల్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే జీవాల పెంపకాన్ని సులువుగా చేపట్టే మరో మార్గమూ ఉంది. అదే పొట్టేలు పిల్లల పెంపకం. గొర్రెల పునరుత్పత్తి, చూడి కట్టించటం, ప్రత్యేకంగా విత్తన పొట్టేళ్ల నిర్వహణ వంటి వాటితో పని లేకుండా కేవలం మగపిల్లలను తెచ్చుకొని కొంతకాలం పెంచి అమ్మకం చేసుకోవచ్చు. అలా మామిడి తోటలోనూ కొద్దిపాటి స్థలం ఉంటే ఆ స్థలాన్ని వీటి పెంపకానికి కేటాయించుకొని సమర్థ నిర్వహణ ద్వారా లాభాలు పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి పొట్టేలు పిల్లల పెంపకాన్ని ఎలా చేపట్టాలి? ఏ వయసు పిల్లలను తెచ్చుకోవాలి? ఎన్నాళ్లు పెంచాలి? పోషణలో జాగ్రత్తలేమిటి? చూద్దామా మరి? మామిడి తోటల్లో పెరుగుతున్న ఈ గొర్రెల్ని చూశారా? ఇవన్నీ పొట్టేళ్లే. నిర్వహణ చేయగలిగితే ఆడవాటిని పెంచవచ్చు గాని యాజమాన్యపు శ్రమ తగ్గించుకోవడానికి అచ్చగా పొట్టేళ్లను పెంచడం ఒక పద్ధతన్నమాట. పాలు మరిచిన 3 నెలల వయసుతో 7 నుంచి 8 కిలోల బరువున్న గొర్రె పిల్లల్ని తెచ్చుకున్నామనుకోండి, ఇవి ఒక్కోటి 2,000 నుంచి 3,000 రూపాయలు ఖరీదు చేస్తాయి. మార్కెట్ గిరాకీ ఉండి త్వరగా ఎదిగే రకం అయి ఉండాలి. సాధారణంగా రైతులు జొడిపి, నెల్లూరు బ్రౌన్ రకాలను ఎన్నుకుంటారు. 3 నెలల వయసు నుంచి 9 నెలల వరకు పిల్లల్లో పోషణ ఖర్చు తక్కువ, పెరుగుదల ఎక్కువగానూ ఉంటుంది. 4 ఎకరాల తోటలో 30 పొట్టేళ్ల పిల్లలను తెచ్చి పెంచుకోవచ్చు. ఇవి తోటలో ఉన్న గడ్డిని తిని పెరుగుతాయి. కలుపు సమస్య లేకుండా పోతుంది. తోటలో ఉన్న స్థలాన్ని కూడా సంపూర్తిగా వినియోగించుకున్నట్లవుతుంది. అంతేకాదు, గొర్రెలు విలువైన సేంద్రీయ ఎరువును తోటకు అందిస్తాయి. దీనివల్ల రైతు రెండిందాలా లాభపడతాడు. ఇతర అంతర పంటలకు అవకాశం లేకపోయినా కాపుకొచ్చిన మామిడి తోటల్లో నీడలో పెరిగే గినిగడ్డి, స్ట్రైలోహెమటా లాంటివి చక్కగా అందివస్తాయి. జీవాలకు పుష్టికరమైన మేత లభించడమే కాదు, భూమి కూడా సారవంతమవుతుంది. ఈ 2 గడ్డి రకాలను నిరభ్యంతరంగా గొర్రెలకు మేపవచ్చు. వసతి కోసం తోటలోనే ఒక తాటాకు పాకను లేదా షెడ్ను స్తోమతను బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. పిల్లలను కొనుగోలు చేసిన వెంటనే బీమా చేయించాలి. ఏలికపాములు, లద్దెపురుగులు, పొట్టజలగలు వంటి అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నెలకొకసారి నట్టల మందులు ఇప్పించాలి. బాహ్య పరాన్నజీవులైన పేలు, పిడుతులు, గోమార్ల నుంచి రక్షించేందుకు అవసరాన్ని బట్టి 2-3 సార్లు బ్యూటాక్స్ లేదా మలాథియాన్ మందులు 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి శరీరంపై పిచికారీ చేయాలి. షెడ్లను ఎప్పుడూ పరిశుభ్రంగా పొడిగా ఉంచాలి. 13 నుంచి 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తు ఉన్న షెడ్లో 100 పిల్లల వరకు ఉంచవచ్చు. షెడ్డు చుట్టూ నీడను, చల్లని గాలినిచ్చే వేప, కానుగ, సుబాబుల్ వంటి చెట్లు పెంచాలి. నీటి తొట్లను వారానికొకసారి బ్లీచింగ్ చేయించాలి. సాధారణంగా పిల్లలకు బయట తిరిగి మేసే అలవాటు ఉంటుంది. కాబట్టి వాటిని కనీసం 15 నుంచి 20 రోజులు తిప్పి మేపి క్రమేపీ షెడ్లలో అలవాటు చేయాలి. ప్రతిరోజు కనీసం 3 నుంచి 4 గంటలు బయట తోటల్లో మేపి షెడ్లోకి వచ్చినప్పుడు లేత గడ్డిని ముక్కలుగా కత్తిరించి మేపాలి. పశుగ్రాసాల్లో 2 పాళ్లు మొక్కజొన్న లేదా జొన్న లేదా కోత్రి, ఏపీబిఎన్ రకాలు,
ఒక భాగం పప్పుజాతివైన పిల్లిపెసర, బొబ్బర, ఉలవ, స్టైలోహెమాటా వంటి రకాలను మేపాలి. ఒక్కో పిల్లకు రోజుకు 100 గ్రాముల చొప్పున మిశ్రమ దాణా అందించాలి. మిశ్రమ దాణాలో మొక్కజొన్న, సజ్జ, జొన్న, నూకలు 55 నుంచి 60%, వేరుశనగ పిండి 20%, తవుడు 15 నుంచి 20%, ఉప్పు 1 నుంచి 2%, ఎముకల పొడి 2 నుంచి 3% ఉండాలి. షెడ్లో ఎప్పుడూ లవణ మిశ్రమ ఇటుకలను అందుబాటులో ఉంచితే పొట్టేలు పిల్లలు మట్టికి బదులు ఈ ఇటుకలను నాకుతూ జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ పొందుతాయి. పోషణ, సంరక్షణలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పిల్లల్లో పెరుగుదల రేటు రోజుకు 80 నుంచి 100 గ్రాములుండి తెచ్చినప్పుడు 7 నుంచి 8 కిలోల బరువున్న పిల్లలు 9 నెలల్లో 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. కిలో సజీవ బరువుకు 200 నుంచి 250 రూపాయల చొప్పున ఒక్కో పొట్టేలును 5,600 నుంచి 7,500 రూపాయల ధర వరకు అమ్మడం ద్వారా ఒక్కో శాల్తీ నుంచి 3,600 నుంచి 4,500 రూపాయల వరకు లాభం ఉంటుంది. 30 పిల్లలపై 1,08,000 నుంచి 1,35,000 రూపాయల ఆదాయం వస్తుంది. కాపలా ఖర్చులు, మందులు, ఇతర ఖర్చులకు 40,000 తీసేస్తే 6 మాసాల్లో పొట్టేళ్ల పెంపకం నుంచి 68,000 నుంచి 95,000 రూపాయలు రైతు చేతికి అందుతాయి. పొట్టేళ్ల నుంచి వచ్చే సేంద్రియ ఎరువును లెక్కేసుకోకుండానే ఈ లాభం అంతా. ప్రస్తుత తరుణంలో నమ్మకమైన ఆదాయం రాని వ్యవసాయంతో పాటుగా ఇలాంటి అనుబంధ వ్యాపకాలను జోడిస్తే ఎప్పుడంటే అప్పుడు జేబులో డబ్బులాడినట్లే. రైతుకు ఊరటగా కరువు కష్టకాలాల నుంచి బయటపడవేసి లాభాల రుచి చూపే మార్గంగా ఉంటుంది. ఎంచుకోవడానికి మీరు ఆలోచనలో పడ్డారా మరి?